కాలనీలు ఒక్కటే, లేఅవుట్ కూడా ఒకటే, కానీ ఆదాయ వ్యత్యాసాలు వారి మధ్య తరగతిని అంతరాన్ని పెంచాయి. తరగని వివక్షకు తెరలేపాయి. ఎల్ఐజీ ప్లాట్ల వాళ్ళు తమ ప్లాట్ల వైపు తొంగి చూడకూడదంటూ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల ఓనర్లు ఆంక్షలు పెట్టారు. ఉమ్మడి ఆస్తులైన పార్కులు, క్లబ్లను వాడుకోకుండా అడ్డుకుంటున్నారు. మనసుల్లోనే కాదు, ఏకంగా కాలనీలోనే ఓ పెద్ద అడ్డుగోడను కట్టేశారు. హైదరాబాద్లో సుప్రసిద్ధ మలేషియా టౌన్షిప్లో ప్లాట్ల ఓనర్ల మధ్య వివక్ష కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మలేషియన్ టౌన్షిప్ నుంచి మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు చెప్పండి, ఈ అంతరం ఎందుకు వచ్చింది ఆ ప్లాట్లలో ఉండే వాళ్ళకి, కాలనీ వాసులకి? హైదరాబాద్ నగరంలో అత్యధికంగా గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ఉన్నటువంటి ప్రధానంగా 2004 నుంచి ఏర్పాటైన ఈ లేఅవుట్ 2008 నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో వీళ్ళకి సంబంధించి లోయర్ ఇన్కమ్ గ్రూప్, హైయర్ ఇన్కమ్ గ్రూప్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ప్రత్యేకంగా ఒక కంచెను ఏర్పాటు చేశారు. దానివల్ల ప్రధానంగా ఈ ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోయర్ ఇన్కమ్ గ్రూప్ మా సైడ్ రావద్దు అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి చర్యగా దీన్ని భావించవచ్చు. దాంతో ఏళ్ల తరబడి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్, ఎల్ఐజీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకు అండగా వివిధ సంక్షేమ సంఘాల వాళ్ళు కానీ, మహిళలు, పిల్లలు ఇప్పటికీ 9 ఏళ్ల నుంచి వాళ్ళు చేయని పోరాటం లేదు, కల్వని రాజకీయ నాయకుడు లేదు, కల్వని ఆఫీసర్ లేరు. కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక వైపు నుంచి కోర్టు కానీ, మరొక వైపు నుంచి దర్యాప్తు సంస్థలు కానీ అన్ని హక్కులు ఇందులో ఉన్నటువంటి వాళ్ళకందరికీ సమానంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ కూడా ఆ విధంగా తమకు హక్కులు లేవని అంటున్నారు. సార్ చెప్పండి, అంటే మీరు దాదాపు 2009 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసినప్పుడు? ఓకేనండి, మేము 2009 నుంచి ఉంటున్నామండి. ప్రస్తుతం మాకు స్టార్టింగ్ లో ఏంటంటే వాటర్ సమస్య ఒకటి పెద్ద టౌన్షిప్ కు మాకు వచ్చిందండి. మేము లోయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఉంటున్నాము. సో వాటర్ సమస్య రావడం వల్ల వాళ్ళు మాకు వాటర్ సపరేట్ చేస్తామని మధ్యలో ఫెన్సింగ్ పెట్టారు. ఫెన్సింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ దాన్ని కాస్త రోడ్డును అంతే మూసేసేసి గోడలు పెట్టడము చేయడం చేశారను. మాది ఎల్ఐజీ అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్, పేరుకు మాత్రమే లోయర్ ఇన్కమ్ గ్రూప్ అండి. మేము దేంట్లో తక్కువ కాదు, మేము వాళ్ళు ఎంత పెట్టుకున్నారో మేము అంతే పెట్టుకున్నాము దరిదాపులలో. కానీ మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారండి. మరి దొంగల్ని, దోషుల్ని చూసినట్టు చూస్తున్నారండి. గోడ పెట్టారు, ఎందుకని పెట్టారంటే కుక్కలు వస్తున్నాయని చెప్పారండి. మేమేమన్నా దొంగలమా, దోషులమా? చూడండి, అక్కడ సీసీ కెమెరా పెట్టేసి మా యొక్క చర్యలను వాటిని అన్నింటినీ కూడా ప్రతిక్షణం గమనించుకుంటూ చేస్తున్నారు. మాకేమి ఒకటే రోడ్డు లోపలికి రావడానికి ఉంది, అది ఎన్ఎస్ఎల్ డిమార్ట్ చేయడం వల్ల మాకు అటు నుంచి రోడ్డు వెళ్ళాలన్నా పోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మా దాంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ అవన్నీ మాకు రావాల్సిన హక్కులన్నీ వీళ్ళు కాల రాస్తున్నారండి. మా పిల్లలు ఆడుకోవడానికి పార్కులు లేకుండా, మాకు వృద్ధులు నడవాలంటే వాకింగ్ ట్రాక్స్ లేకుండా, మా లేడీస్ నడవాలనంటే కనీసం రోడ్లు గాడి లేకుండా ఉంటున్నాయి. వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వాళ్ళకి చైన్ స్నాకింగ్ జరగడం వల్ల భయభ్రాంతులకు గురయ్యేసి వాళ్ళు ఓన్లీ దీంట్లోనే 4 గోడల మధ్య జైళ్లలో మగినట్టు మగ్గుతున్నారు. అంటే మాకెందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంది? మేము అధికారులను నిలదీశాము, తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాము. కానీ వాళ్ళు డబ్బున్న వాళ్ళకు కొమ్ము కాయడం ఏంటి? మేమేమన్నా తక్కువ చేసినామా? మేమేమన్నా తక్కువ చేసామా? మాకు ఓటు హక్కులు లేవా, లేకపోతే మాకు రైట్స్ లేవా? కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను కూడా పాస్ చేయాలంటే ఏ మాత్రం కూడా వాళ్ళు పాస్ చేయకుండా అధికారుల దగ్గరుండి, పోలీసులను దగ్గర నుంచి గోడలు కట్టియడం ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి మమ్మల్ని నిర్బంధించడం ఏంటి? మాకు ఈ విధంగా ఉంది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, మహిళలు కానీ ఎట్లాంటి ఇబ్బంది? ఇక్కడ ఎటువంటి ఇది లేదండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి బిల్డర్ కట్టిన ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సింగిల్ వాల్ అండి. ఈ సింగిల్ వాల్ ఇలా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఫెన్సింగ్ ఎందుకు వేశారు అంటే ఇది ఎల్ఐజీకి, ఎంఐజీకి, హెచ్ఐసి వేరియేషన్ లో బాగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు ఇది చూస్తే మీరు ఇది స్టార్టింగ్ అండి. ఇది ఫస్ట్ లో వీళ్ళు వేసిన ఫెన్సింగ్ అన్నమాట. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా పెంచి ఇప్పుడు ఈ విధంగా గోడగా తయారు చేశారు. ఇది వరకు ఇక్కడ ఈ విధంగా ఖాళీ ప్లేస్ ఉండేది. ఎప్పుడైతే మా పోరాటం మరీ ఎక్కువగా ఉధృతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ మళ్ళీ మొక్కలేసి ఉన్న రోడ్డును కూడా ఇక్కడ కట్ చేసినట్టు ఇక్కడ క్లియర్ గా ఇక్కడ రోడ్డు ఇక్కడ నుంచి ఇందులోకి వెళ్ళడానికి రోడ్డు ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు మెల్లమెల్లగా ఈ విధంగా కట్ చేసి వాళ్ళంతా కూడా ఇక్కడ చెట్లు నాటేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే చెట్లు నాటితే ఇంకా పూర్తిగా దీన్ని బంద్ చేయొచ్చు అనేటువంటి దానిపైన. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా వాళ్ళకి అండగా పోరాడుతున్నటువంటి గోపాలరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫైనల్ గా అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని మీరు భావిస్తున్నారు?
ఈ ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ డూప్లెక్స్ అనేది ఒకే లేఅవుట్లో 2282 ప్లాట్లు అండి. ఎల్ఐజీ వాళ్ళని అవతల పక్కగా పోకుండా వీళ్ళని హక్కులకి భంగం కలిగించే అడ్డుగోడల మొత్తాన్ని తొలగించాలి. ఎంఐజీ, హెచ్ఐజీ వాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయో కామన్ ప్లేసెస్ మీద వీళ్ళకి కూడా అన్ని హక్కులు ఉన్నాయి. 7 పార్కులు ఏరియాలను వీళ్ళు ఉపయోగించుకోవచ్చు, క్లబ్ హౌస్లు ఉపయోగించుకోవచ్చు, అన్ని రోడ్లు ఉపయోగించుకోవచ్చు, మెయిన్ రోడ్డు పోవచ్చు. కానీ వీళ్ళని ఒక రకంగా వీళ్ళని దిగ్బంధం చేసి ఏ పల్లెటూరులో కూడా ఇవాళ అనేక మాలవాడు ఉంటుంది, హరిజనవాడు ఉంటుంది, కమ్మవాడు ఉంటుంది, రెడ్డివాడు ఉంటుంది. కానీ ఒకళ్ళ వాళ్ళ ఇళ్లలోకి రానిపోవచ్చు, కానీ పబ్లిక్ రోడ్ల మీదకి రానికునే ఉంటే ముడ్డి మీద అంటారు వాళ్ళ గ్రామాల్లో. కానీ మహానగరంలో మలేషియా టౌన్స్లో మాఫియా ముఠా ఈ రకంగా కొంతమందిని ఆ ఏరియా కామన్ ఏరియాలకు రాకుండా అడ్డుపట్టడం అనేది. అమ్మ మీరు చెప్పండి, అంటే మీరు మహిళలుగా ఉన్నారు, ఇప్పుడు మీకోసం పార్కులు కానీ అన్ని ఉన్నాయని ఇక్కడ చూసి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? చాలా కష్టంగా ఉందండి. పిల్లలకి చాలా ఆడుకోవడానికి ప్లేస్ లేదు. మరి ఇంటి నంబర్లు కూడా అవి ఇవి కలిపే ఇచ్చారు. ఓట్లు కూడా మేము అందులోనే వేస్తున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది చేస్తే బాగుంటది. ఇది అంటే ప్రధానంగా ఇందులో ఒకటే రకమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆట స్థలాలు కానీ వీళ్ళకందరికీ కూడా సంబంధించినవి. కాబట్టి వీళ్ళు తమ ఓటు హక్కును కూడా ఇదే కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఉపయోగించుకుంటారు. అయితే వీళ్ళు ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్ళిపోతే తొందర ముందుకెళ్లి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా తమకు అమ్మినప్పుడు ఏవైతే హక్కులు కల్పిస్తామని అటు హెచ్ఎండిఏ కానీ లేఅవుట్ సూచించిందో ఆ లేఅవుట్ ప్రకారం ఇప్పుడు తమకు హక్కులు ఇవ్వాలి. ఇలాంటి హైటెక్ సిటీ నగరంలో తమ మానవ హక్కులను భంగం కలిగించే విధంగా ఒక అడ్డుగోడలు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసాం తమిళనాడులో కానీ మిగతా ప్రాంతాల్లో కొన్ని విలేజ్లలో కొన్ని కులాలను కొందరిని దూరం పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే గోడలు ఉంటాయో అదే పద్ధతిలో ఇక్కడ కొందరు ఏర్పాటు చేశారు. ఈ విధమైనటువంటి పెత్తందారి పోకడలు హైదరాబాద్ నగరంలో మంచిది కాదు అని ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘాల వాళ్ళు కానీ కోరుతున్నారు. కాబట్టి తమకు ఈ హక్కులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే హెచ్ఆర్సీలో ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆట స్థలాలు బాలలకు సంబంధించినటువంటి ఆట స్థలాలు మొత్తం ఈ విధంగా కొందరే కబ్జా చేయడం సరైనది కాదు, వాళ్ళ వికాసానికి ఉపయోగించాలి అని ఆ కేసు